గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు నర్సంపేట నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతే వేల కోట్లతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఇంకా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమై మధ్యలో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ను గెలిస్తేనే అవి పూర్తయ్యే నియోజకవర్గమని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రచార వేడిని పెంచారు. ఇప్పుడు మనం నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నారు. అసలు నర్సంపేటలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరే చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే నర్సంపేట నియోజకవర్గానికి న్యాయం జరిగింది. గత 60 ఏళ్ల నుంచి గత పాలకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు పూర్తిగా ప్రజలు అభాస్పాలయ్యారు. మళ్ళీ కొత్త కొత్త నినాదాలతో వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నం చేసినా ప్రజలకు గత అనుభవాలు ప్రజల ముందే ఉన్నాయి. ప్రజలే దానికి సాక్షులు. కాబట్టి వారి మేనిఫెస్టోను ప్రజలు విశ్వాసంలో తీసుకునే పరిస్థితి లేదు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి శ్రీరామ రక్ష. నర్సంపేట నియోజకవర్గం 100% వ్యవసాయ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గం. కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో ఒకసారి నాకు శాసనసభ్యుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నర్సంపేట ప్రజలు అవకాశం ఇస్తే ఒకే టర్ములో కరోనాపై పోరాటం చేసి సగం టర్ము వృధా అయినా మిగతా సగం టర్ములో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. అది ప్రజలందరూ కూడా తెలుసు. ప్రతి గ్రామం, ప్రతి తండా, ప్రతి పల్లె ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి ఊహించినటువంటి, ఊహకందనటువంటి మరి నిధులను కూడా నర్సంపేట నియోజకవర్గానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చినాను. కాబట్టి మళ్ళీ నాకు కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఏది మరి సరైన నిర్ణయం, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. కాబట్టి ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదించడానికి, కారు గుర్తును గెలిపించడానికి, కేసీఆర్ గారిని ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి చేయడానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు మీరు అసలు కాంగ్రెస్ పార్టీ విమర్శ చేయలేదు, చేయదు కూడా. ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు వాళ్ళు. కాంగ్రెసే కాదు, ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి పార్టీ మారి వేరే నియోజకవర్గంలో పోయింది నర్సంపేట నుంచి. సో వారందరూ ఏకమవుతున్నారు. నేటి వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి మేము ఎన్నిసార్లు అన్నా కూడా ఏదేదో మాట్లాడాలి. ఇవాళ నర్సంపేట నియోజకవర్గమే దానికి ప్రత్యేక తార్కాణం. మొత్తం రాష్ట్రంలో జరిగే విమర్శలకు నర్సంపేట సరైనటువంటి వేదికగా అందరూ కూడా, మీరు సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ ఛానల్స్ కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేటి వరకు వైరి వర్గాలకు ఉన్నటువంటి మా దొంతి మాధవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి అని చెప్పి మస్తు పోరాటం చేసిన నా మీద. సో అర్ధరాత్రి ఏమైందో, ఇద్దరు కూడా 65-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్ధరాత్రికే ఇద్దరు ఒకటైపోయి 2 నియోజకవర్గాలు ఒకే పార్టీ అనేటువంటిది జరిగింది. అంటే నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందని చెప్పడానికి వాళ్ళిద్దరి యొక్క కలయిక అదే ఉదాహరణ. అంతకంటే గొప్ప సర్వేలు అక్కర్లేదు. ఒక రకంగా అటు బీజేపీ, అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకటయ్యారు. ఇద్దరం మేము బలపడ్డాం, బీఆర్ఎస్కే నష్టం కలుగుతుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? నాయకులు కౌగిలించుకుంటే కింద ప్రజలు ఏకమవుతారనేటువంటిది అవివేకం, అది అజ్ఞానం. అది వాళ్ళ వ్యక్తిగత ఏజెండా కోసం వాళ్ళ 2 వేరు జెండాలు కలవగానే కింద ప్రజలు, కింద ఉన్నట్టు గ్రామ కమిటీలు ఏకమవుతారని చెప్పి అనుకోవడం అనేది అవివేకం, అది అజ్ఞానం. అది సాధ్యం కాదు. వాళ్ళిద్దరే కాదు, మరో 4 వచ్చినా కూడా నర్సంపేటలో బీఆర్ఎస్ నా గెలుపును ఎవరు ఆపలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో నర్సంపేటకు పల్లె దవాఖాన నుంచి మొదలుకుంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు తీసుకొచ్చినాను. ఇవాళ విద్యారంగంలో 5th క్లాస్ అడ్మిషన్, గురుకుల విద్య నుంచి మొదలుకుంటే పీజీ వరకు ఇవాళ నర్సంపేటలో విద్యారంగంలో అభివృద్ధి చేసినాను. 10 గురుకులాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి అంతర్గతంగా సీసీ రోడ్లు, బయట డాంబర్ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఒక విజనరీ థింకింగ్తో నర్సంపేటను బ్రహ్మాండ అభివృద్ధి పదంలో నడిపినాను. వాళ్ళు నాకంటే ముందు 6-7 సార్లు ఓట్లాడుకున్నటువంటి వాళ్ళే మాజీ శాసనసభ్యులు వాళ్ళిద్దరు. ఇలా ఏ ముఖం పెట్టుకొని నాకు వ్యతిరేకంగా ఓట్లాడుతారని చెప్పి నేను ఇవాళ మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను. పల్లెత్తి మాట్లాడే ధైర్యం వాళ్ళకి ఇప్పటివరకు లేదు. వాళ్ళు స్టేట్ ఏజెండా, వాళ్ళ పార్టీ జెండా పట్టుకుని తిరగాలి తప్ప నర్సంపేటలో బీఆర్ఎస్ గురించి మాట్లాడేటువంటి నైతికత వాళ్ళకు లేదు, విషయ పరిజ్ఞానం అసలుకే లేదు. ఇవాళ విజనరీ థింకింగ్తో విజనరీ డెవలప్మెంట్ అయితే నర్సంపేటలో జరుగుతున్నదో, జరిగేటువంటి ప్రతి డెవలప్మెంట్ పైన ఇవాళ సంపూర్ణత సాధించాలంటే, ప్రజలకు 100% ఫలితాలు రావాలంటే
అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కారుకుర్తే గెలవాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో నిండు మనసుతో గతం కంటే అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఆశీర్వదించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది పరిస్థితి. మొత్తానికి గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ చేయలేనటువంటి అభివృద్ధిని అన్ని రంగాల్లో చేశాను, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. అవి కొనసాగి పూర్తయిపోవాలంటే తాను ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, నర్సంపేట.